పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగం 140 కోట్ల ప్రజల హృదయాలను ఆకట్టుకుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. భారతదేశం అమెరికాకు అమ్ముడుపోయిందని ప్రస్తావించడం జరిగిందని, మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకోకుండా అమెరికా ప్రయోజనాలను కాపాడుతుందని రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమని అన్నారు. గతంలో వెంకయ్యనాయుడు గురువు అని అద్వానీ ఉండేవాడని, ఆయన పోయిన తర్వాత ఆదానీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదానీ ఆస్తులు ఇంతింతై 11 ఏళ్లకు వెయ్యింతలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడు పోతా ఉందని ప్రస్తావించడం జరిగింది. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. ఏంటి? అదానీ అని ఒక ఆయన వచ్చాడు. అద్వానీ అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో, వెంకయ్యనాయుడు గారి గురువు. ఆయన టైం వెళ్ళిపోయింది, అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది. పోయి అదానీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదానీ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అదానీ గారి ఆస్తులు ఇంత అయిపోయినాయి, వెయ్యంతలు పెరిగిపోయినాయి. దీనికి కారణం 11-12 సంవత్సరాల మరి ఎన్డీఏ పరిపాలన. ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో.